నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరఃసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. மார்கழித்திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரி செய்யீர் சீர் மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்தக் கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேணிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் பணிந்தேல் ఓరెంబావాయ్. ఆండాళ్ తిరువడిగళే శరణం. అసలు ధనుర్మాసం అంటే ఏమిటి? ధనుర్మాస వ్రతం ఎందుకు చేస్తున్నాము? గోదాదేవి ఎవరు? అసలు తిరుప్పావై అంటే ఏమిటి? పాశురాలంటే ఏమిటి? ఇవన్నీ మనం నిన్న మొన్న ఇతిహాసం ఛానల్లో 2 వీడియోల ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ వీడియోస్ చూడకపోతే మీకు కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అందువల్ల ఆ 2 వీడియోస్ కూడా చూడండి. ఇతిహాసం ఛానల్లో ప్రత్యేకంగా ధనుర్మాసం అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అందువల్ల ఆ 2 వీడియోస్ కూడా మీరు చూస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మొట్టమొదటి పాశురాన్ని అనుసంధానం చేసుకుంటూ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. గోదాదేవి తనను తాను గోపికగా అలంకరించుకున్నది. తన భావనలో శ్రీకృష్ణ పరమాత్మను ఆనాడు ద్వాపరయుగంలో గోపికలు నిద్రలేపడానికి వెళ్లే ముందు తోటి గోపికలను ఎలా నిద్రలేపారు అని మనకు అందిస్తూ పాశురం ప్రారంభించింది. నిజానికి అంతర్లీనంగా చాలా అర్థాలు ఇందులో దాగి ఉన్నాయి. మొట్టమొదటి పదమే చాలా ఆశ్చర్యకరమైన పదాన్ని ఉపయోగించింది. కాలాన్ని మెచ్చుకుంటూ అంటే కాలాన్ని ప్రశంసిస్తూ ప్రారంభించింది గోదాదేవి మార్గళి తింగళ్ అని. మామూలుగా మన ఇంట్లో ఓ పెళ్ళి తలపెట్టామనుకోండి, లేదు మనం గృహప్రవేశం చేయాలి అని చెప్పి అనుకున్నాం. ఏం చేస్తామండి? మామూలుగా మనం కాలముతో పాటు మనం ప్రయాణం చేస్తున్నాం, కాలములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఫలానా మా అమ్మాయి పెళ్ళుందండి, ఎప్పుడు మంచి ముహూర్తం ఉంది అని ఒక సిద్ధాంతి గారిని కలుస్తాం, అడుగుతాం. గృహప్రవేశం చేయాలనుకోండి, పెద్దలను ఓ సిద్ధాంతిని ఎవరన్నా కలుస్తాము, అయ్యా ఎప్పుడుంది, ఒక మంచి ముహూర్తం పెట్టండి అని చెప్పి మనం అడుగుతాం. అంటే కాలములో మంచి ముహూర్తం ఎప్పుడుంది అని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ శ్రేష్ఠులైన వారి కోసము వారు ఒక పని తలపెట్టాలి అనుకోగానే మంచి కాలము తనంతట తానే వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పడానికి మొట్టమొదటి పదమే మొట్టమొదటి పాశురంలో ఒక ఉదాహరణ మార్గళి తింగళ్ అని ప్రయోగించింది గోదాదేవి. మార్గళి నెల, మార్గశిర మాసం వచ్చింది అని ఒక ఆనందాన్ని ప్రకటిస్తూ ఆనందంతో ప్రారంభించింది మొట్టమొదటి పాశురాన్ని. అయితే గోపిక నిద్ర లేవగానే తన పక్కింట్లోనో ఎదురింట్లోనో ఉన్న గోపికను నిద్ర లేపుతోంది. దబా దబా తలుపు బాదడం కాకుండా మార్గళి నెల వచ్చింది, ఈ వ్రతం చేయడానికి అనుకూలమైన సమయం ఆసన్నమయ్యింది అని నిద్రలేపుతోంది. ఏమిటి మార్గళి నెల, ఏమిటి మార్గశీర్ష మాసం యొక్క ప్రాముఖ్యత అనంటే సత్వగుణాన్ని పెంచుకునే కాలము, సాత్వికమైన కాలము. ఎందుకని ధనుర్మాసం గురించి చెప్పినప్పుడే చెప్పాను, దేవతలకు ఈ మార్గశీర్ష మాసం అనేది ఒక బ్రహ్మముహూర్తము లాంటిది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వాళ్ళు నిద్ర లేస్తారు కాబట్టి దానికి ముందు వచ్చే బ్రహ్మముహూర్తం లాంటిది ఇది. బ్రహ్మముహూర్తము అనంటే సాత్వికమైన కాలము, వేద పఠనానికి అనువైన కాలము, భగవంతుణ్ణి స్మరించడానికి అనువైన కాలము బ్రహ్మముహూర్తము. సత్వగుణాన్ని ఇచ్చే మార్గశీర్ష మాసంలో సత్వగుణాలను పెంచుకుంటూ మన ప్రశాంతతను మనం పెంచుకుంటూ ముందుకు సాగుతూ ఈ వ్రతం చేద్దాము అన్న అర్థం కూడా ఇందులో దాగి ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, మాసానాం మార్గశీర్షోహం అని చెప్పాడు.
ప్రకృతిలో ఏది శ్రేష్టమైనదో అది నేను, ఆ శ్రేష్టత్వమే నేను అని భగవంతుడు భగవద్గీతలో నిరూపించి మరి ఆయన చెప్పడం మనందరికీ తెలిసిందే. భగవద్గీత అధ్యయనం చేసిన వాళ్లకు ఆ మాసమే నేను అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అలాంటి మార్గశీర్ష మాసం వచ్చింది. అయితే అండి, ఒకసారి చిన్నజీయర్ స్వామి వారు ప్రవచనం చేస్తూ అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు చాలా చాలా అద్భుతమైన అర్థాన్ని ఇందులో మనకు వివరించారు. అది కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకొని చిన్నజీయర్ స్వామి వారికి నమస్కరించి ముందుకు కొనసాగుదాం. భగవంతుణ్ణి చేరడానికి భగవద్గీతలో భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగము, ఇవన్నీ కాకుండా శరణాగతి, ఇవన్నీ కూడా భగవంతుడు సూచించాడు భగవద్గీతలో. ఇవన్నీ మార్గాలు. భక్తి మార్గంలో వెళ్ళి చేరుకుంటావా, జ్ఞాన మార్గంలో భగవంతుడిని అర్థం చేసుకుంటావా, కర్మ చేస్తూ భగవంతుడిని అర్థం చేసుకుంటావా, శరణాగతి చేసి భగవంతుడిని అర్థం చేసుకుంటావా, ఇలా మార్గాలున్నాయి సూచించాడు. అందులో ఉత్తమమైన మార్గాన్ని భగవద్గీతలో ఒకానొక శ్లోకంలో సూచించినట్టుగా పెద్దలు మనకు అనుగ్రహించారు, వివరించారు. దాన్నే చరమశ్లోకము అని చెప్పి పిలుస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీనికండి చాలా చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యానాలున్నాయి, నిగూఢమైన అర్థములు, రహస్యములు. దీనికి అష్టాక్షరీ మంత్రానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, దీనికి ద్వయం అని చెప్పి అంటాం, ద్వయమంత్రానికి ఉన్న సంబంధం ఏమిటి, దాన్ని వివరిస్తూ పెద్దలెందరో మనకు అనుగ్రహించిన వాళ్ళు ఉన్నారు. ఎన్నెన్నో వ్యాఖ్యానాలున్నాయి. భగవానుడు అనుగ్రహించినటువంటి ఒక మార్గము. నువ్వేమి చేయనక్కర్లేదయా, నేను మోక్షాన్ని అనుగ్రహించేవాణ్ణి, నేను మార్గము అంటూ ప్రత్యేకమైనది ఏదీ లేదు. నేనే మార్గమును, లక్ష్యము నేనే, అంటే జీవాత్మ యొక్క లక్ష్యము నేనే, జీవాత్మ యొక్క మార్గము నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చరమశ్లోకంలో ఆయన చెప్పారు. ఇక్కడ మార్గశీర్ష మాసము అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. శీర్షము అంటే ఏంటండి చెప్పండి? మన శరీరంలో అత్యంత కీలకమైనది, అతి ముఖ్యమైనది ఏమిటంటే శిరస్సు. ఇది నేను చెప్పడం కాదు, పెద్దలెందరో వచించారు. అదేంటండి, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కదా అంటారు. దానికంటే ముందు ఇంకోటి ఉన్నది, మర్చిపోతారండి చాలామంది. ఇంద్రియములలో కన్ను గొప్పది. ఇంద్రియములెన్ని? పంచేంద్రియములు 5: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఇంద్రియములు. వీటిలో కన్ను గొప్పది. కానీ మొత్తం మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలో ఉత్తమమైనది, శ్రేష్టమైనది ఏమిటి అంటే శిరస్సు అని చెప్పారు. ఆ శిరస్సుతోనే మనం ఎవరు అన్నది ప్రపంచానికి తెలుస్తుంది. ఆ శిరస్సుతోనే మనల్ని గుర్తుపడతారు. కాబట్టి మార్గశీర్షము అన్నారు. మార్గములన్నింటిలో శీర్షము వంటిది. మార్గములు ఎన్నే ఉన్నప్పటికీ అందులో శీర్షం అంటే శిరస్సు. శిరస్సు లాంటిది ఏమిటి అంటే ఇది మార్గశీర్ష మాసము, ఈ మాసము. అలాగే భగవానుడు ఎన్ని మార్గాలున్నప్పటికీ చరమశ్లోకంలో చెప్పినటువంటి మార్గము నేనే, మార్గమును నేనే లక్ష్యమును, అది గుర్తుపెట్టుకో అనేది చరమశ్లోకంలో మనకు అందినటువంటి రహస్య అర్థము, నిగూఢార్థం. అలాంటి మార్గళి నెల మార్గశీర్ష మాసం వచ్చింది అని గోదాదేవి చాలా చాలా ఆనందంగా పాశురాన్ని ప్రారంభించింది. నిజానికి గోదాదేవి లెక్కలు వేసుకోలేదు, పంచాంగాలు చూడలేదు. ఫలానా సమయంలో మనం చేద్దాము, ఫలానా సమయంలో మనం ఆరంభిద్దాము ఆలోచించలేదు. ఆమె అనుకున్నదే తడవుగా నేను రేపటి నుంచి ప్రారంభించాలి అని చెప్పి అనుకున్నది. ఆ రేపు ఏమయ్యింది? మార్గశీర్ష మాసం అయ్యింది, ప్రారంభం అయ్యింది. అదనమాట శ్రేష్ఠులైన వాళ్ల కోసం మంచి కాలం తనంతట తానే వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మార్గళి తింగళ్, మార్గళి నెల వచ్చింది. మది నిరైందనన్నాళాల్ అంటే చంద్రుడు అన్ని కళలతో పూర్తిగా వికసించిన అత్యద్భుతమైన రోజు వచ్చింది అని చెప్తోంది. చంద్రుడు మార్గశీర్ష మాసంలో చూస్తే ప్రశాంతంగా అన్ని కళలతో వికసిస్తూ మనకు కనిపిస్తాడు. అంత ఆనందకరమైన మాసం మనకొచ్చింది అని చెప్తోంది గోపిక. నీరాడ పోదువీర్, స్నానం చెయ్యాలి అనుకునేవాళ్ళు పోదుమిన్ రండి, స్నానం చెయ్యాలి అని అనుకునేవాళ్ళు రండి అని చెప్పి పిలుస్తోంది. అలాగే షీర్మల్గుం ఆయిపాడి షల్వచ్చిరుమీరకాళ్, షీర్మల్గుం సిరి సంపదలతో తులతూగుతున్నటువంటి ఆయిపాడి గోకులం అని చెప్పి అనుకోవచ్చు. షల్వచ్చిరుమీరగాళ్ అంటే సంపద ఉంది, ధనధాన్యాలున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సంపదలు అనంటే
భగవంతుడు అనుగ్రహించడం వల్ల ఈ మొత్తం సంపదలన్నీ మనకొచ్చి పడ్డాయి అన్న అంశాన్ని గోదాదేవి మనకు గుర్తు చేస్తోంది. మీకు కూడా ఎన్నెన్నో సంపదలు ఉండొచ్చు. ఆ సంపదలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భౌతికమైనటువంటి సంపదలు, మనం అనుభవిస్తున్నటువంటి సంపదలు భగవద్ అనుగ్రహం వల్ల మనకు సంపదలు వచ్చి పడుతూ ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరో కోణంలో చూస్తే నిజమైన సంపద అంటే ఏమిటి అంటే పరమాత్మను అర్థం చేసుకోవడము, పరమాత్మ లీలల్లో ఓలలాడడము, అది నిజమైన సంపద. నిజానికి గోకులంలో ఉన్న నిజమైన సంపద ఏమిటి అంటే పాడి, పశువులు, నెయ్యి, పాలు, వెన్న ఇవన్నీ కాదు నిజమైన సంపద. ఇది భౌతికంగా చూస్తే సంపదలా కనిపిస్తుంది. కానీ గోకులానికి నిజమైన సంపద ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మే నిజమైన సంపద. ఆ విషయాన్ని ఒక్కసారి మనకు గుర్తు చేస్తోంది గోదాదేవి. అందువల్ల మనకు నిజమైన సంపద ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. పరమాత్మను పట్టుకుంటే చాలు. మిగతావన్నీ నిత్యమైన సంపదలు కావు, అనిత్యమైన సంపదలు. ఆ సంపదలన్నింటినీ మనమేమి తోసిపుచ్చాల్సిన అవసరం లేదు. నాకు సంపదలు అక్కర్లేదండి, ఏమక్కర్లేదండి అదేం చెప్పలా. సంపదలన్నీ ఉన్నాయి, భగవద్ అనుగ్రహం వల్ల నాకు సంపదలు వచ్చాయని చెప్పి గుర్తించడము, ఆ సంపదలను తిరిగి పరమాత్మ మెచ్చుకునే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా నలుగురితో పంచుకోవడము, ఇది మనకు కనిపిస్తోంది. ఇంకా ఇలాంటిది అంటే నలుగురితో పంచుకోవడము, నలుగురితో కలిసి తినడము, నలుగురితో కలిసి వేడుక చేసుకోవడం అన్నదే ఈ తిరుప్పావై వ్రతంలో మనకు కనిపిస్తోంది. అలాంటి పాశురాలు కూడా ఉన్నాయి, అప్పుడు మనం మాట్లాడుకుందాం. అలాగే అంటే ముఖ్యంగా తల్లిదండ్రులను తలుచుకోకుండా మనం ఏ కార్యక్రమమైనా సరే మొదలు పెట్టకూడదు అన్న అంశము మనకు ఈ పాశురంలో చెప్పిందా గోదాదేవి అని చెప్పి కూడా అనిపిస్తోంది. అటు నందుణ్ణి తలుచుకోవడము, ఇటు యశోదామాతను తలుచుకోవడం. ఏమిటట నందుడు అంటే కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్. శ్రీకృష్ణుడు పిలిచాడు, పదండి, శ్రీకృష్ణుడు మనకు వస్తువులు ఇస్తానన్నాడు, ఈ వ్రతానికి కావాల్సినవి పదండి అని చెప్పి పిలవట్లా. అసలు కృష్ణ అనే పేరే ఎక్కడ మనకు ఈ పాశురంలో కనిపించదు. ఏమిటట కృష్ణ అనే పదం వాడకుండా నందగోపన్ కుమరన్ అని చెప్పి చెప్తూ ఉంది గోదాదేవి. నందగోపుని యొక్క కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మ, పదండి ఆయన దగ్గరికి వెళదాము అని చెప్పడం. అయితే ఈ నందగోపుడు ఎలా ఉన్నాడట అది కూడా వర్ణించింది ఈ పాశురంలో. ఎలాంటి నందగోపుడు? ఇది ప్రశ్న. మామూలుగా శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పేటప్పుడు రాక్షసాంతకుడు అని చెప్పడం అనేది పరిపాటి. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి నందుని గురించి చెప్పేటప్పుడు ఎలా చెప్తోంది గోదాదేవి అంటే కూర్వేల్ వేల్, వేలాయుధం, వేలాయుధన్ అని చెప్పి పెడుతూ ఉంటారు పేర్లు, మనకు తెలుసు, తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వేల్ అంటే ఒక బల్లెం, దాన్ని వేలాయుధం అని చెప్పి అంటారు. వాడి అయిన ఒక శూలం లేదా వాడి అయిన ఒక బల్లెం అనండి, శూలం అనండి, ఏమైనా సరే, దాన్ని చేతుల్లో పట్టుకుని నందుడు ఏం చేస్తూ ఉంటాడట అంటే శ్రీకృష్ణునికి ఎవరైనా సరే హాని చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్లను శిక్షిస్తాడట నందుడు. అంటే నందుడు నిద్రపోతాడు అని చెప్పి అనుకోవద్దు, నిరంతరం ఆయనకు శ్రీకృష్ణ ధ్యానమే. ఎందుకని చిన్నప్పటి నుంచి రకరకాల రాక్షసులు రకరకాల రూపాలలో వచ్చి గోకులంలో పడుతూ ఉన్నారు, శ్రీకృష్ణ పరమాత్మకు హాని చేయాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, బకాసురుడు, అఘాసురుడు, ఇక ఎంతమంది అని చెప్పంటారండి, ఒక పెద్ద చాంతాడంత పొడవంత జాబితా ఉంది. రకరకాల రూపాలలో వచ్చి కృష్ణునికి హాని చేసే అవకాశం ఉంది అని. ఏ రూపంలో రాక్షసులు వస్తారో తెలియదు, ఏ రూపంలో దుర్మార్గులు వస్తారో తెలియదు. కాబట్టి వాడి అయిన శూలం పట్టుకొని ఆయన నిరంతరం, అంటే ఆయన నిద్రపోతున్నప్పటికీ పూర్తిగా కూడా నిద్రపోడు, ఆయన కంటి మీద కునుకుండదు ఆయనకు. కృష్ణ పరమాత్మకు ఎవరైనా సరే హాని చేస్తారేమో అని నిరంతరం ఆయన కాపలా కాస్తూ ఉంటాడు. అలాంటి నందగోపుని కుమారుడు శ్రీకృష్ణుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. చీమ రూపంలో వస్తాడో తెలీదు రాక్షసుడు, దోమ రూపంలో వస్తాడో తెలీదు, దోమాసురుడు వస్తాడో తెలీదు, చీమాసురుడు వస్తాడో తెలీదు, కాకి రూపంలో వస్తాడో తెలీదు, బండి రూపంలోనే వచ్చాడు ఏకంగా, కాబట్టి కుండ రూపంలో వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు వాళ్లకు. నిజానికి నందుడు అహింసావాది. ఆయన ఎవరి మీద అయినా సరే దాడి చేసినట్టో, శిక్షించినట్టో, ఎవరినైనా సరే చంపినట్టో మనకెక్కడా కూడా కనిపించదు. భాగవతంలోనూ కనిపించదు, ఎక్కడా కనిపించదు. అహింసను కోరుకునేవాళ్ళు, ఆ గోకులంలో ఉన్నవాళ్ళు హింస చేస్తున్నట్టు మనకెక్కడా కూడా కనిపించదు. కానీ కృష్ణ పరమాత్మ జోలికి ఎవరైనా వస్తారేమో అని ఆయనను రక్షించడం కోసం చేతుల్లో ఆయుధం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు నందుడు అన్న అంశం ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇదండి
గోపిక వర్ణన. గోపిక వర్ణన అనడం కంటే మన గోదాదేవి వర్ణన. తర్వాత కృష్ణ పరమాత్మ నందుని దగ్గరేమో, తండ్రి దగ్గర ఎలా ఉంటారండి పిల్లలు? క్రమశిక్షణతో ఉన్నట్టు. కొంతమంది ఏమో నటిస్తూ ఉంటారు కూడా, క్రమశిక్షణ ఉంటుందో లేదో తెలియదు కానీ తండ్రి దగ్గర కొంచెం క్రమశిక్షణ ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. కొంతమంది నిజంగానే తండ్రి అనే వరకు ఒక గౌరవము, ఒక క్రమశిక్షణ, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సరే, ఇప్పుడు ఉన్నాయా లేదా అని చెప్పి నన్ను అడగండి, మీకు తెలియాలి ఎవరెవరి ఇళ్లలో ఎలా ఉందన్నది. మామూలుగా తండ్రి అనే వరకు ఒక భయము, ఓ క్రమశిక్షణ, ఇవన్నీ ఉంటాయి. అదే తల్లి అనేసరికి ఎలా ఉంటుందండి? తల్లి దగ్గర ఎలా ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే, ఏ రారంద కണ്ണి యశోదై ఇళం సింగం అన్నారు. ఇళం సింగం, సింహపు పిల్ల. సింహపు పిల్ల ఏం చేస్తుంది? గెంతులేస్తూ ఉంటుంది. అలా తల్లి చుట్టూ ఎగురుతూ గెంతులేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ చిన్న సింహపు పిల్లలాగా తిరుగుతూ ఉంటాడు తల్లి దగ్గర. అలా తిరుగుతూ ఉంటే ఏ రారంద కಣ್ಣి యశోదై, యశోదై అంటే తల్లి యశోద, ఏ రారంద కಣ್ಣి అన్నారు. అంటే తన అందమైన నయనాలతో, విప్పారిన నయనాలతో, ఆశ్చర్యంతో కూడినటువంటి నయనాలతో యశోదామాత ఆ శ్రీకృష్ణుణ్ణి చూస్తూ ఉంటుంది. కృష్ణుని అందాన్ని అనుకోవచ్చు, కృష్ణుని బాల్య చేష్టలను అనుకోవచ్చు. అన్నీ కూడా విప్పార్చిన కళ్ళతో, తన అందమైన కళ్ళతో అలా చూస్తూ ఉంటుంది యశోదామాత. అలాంటి యశోదామాత కుమారుడు ఇళం సింగం, చిన్న సింహపిల్లగా గెంతులేసేవాడు మన శ్రీకృష్ణుడు. ఎలా ఉన్నాడు ఆయన? కార్మేని చెంగన్, కార్మేని చెంగన్, నల్లని మేని రంగు. ఎలా ఉంటుంది ఆయన రంగు కూడా అంటే, వర్షాన్ని కురిపించబోయే మేఘం ఎలా ఉంటుందో, అంటే నీటితో నిండిన మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన దేహపు కాంతి, ఆ దేహపు రంగు అలా ఉంటుంది అని చెప్పి వర్ణిస్తూ ఉన్నారు. మేఘం అంటే మామూలు మేఘం కాదు, వర్షాన్ని కురిపించబోయే మేఘం. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం కురిపిస్తాడు? వరాలు కురిపిస్తాడు, మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. అంటే ఎప్పుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పడానికండి. కార్మేని, నల్లని మేని రంగు, మేఘంతో కూడినటువంటి రంగు, చర్మపు రంగు అని చెప్పి చెప్పడం. మామూలుగా నలుపును వేరే వేరే నలుపులతో కూడా మనం పోల్చొచ్చు, అలా పోల్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నల్లని మేఘము యొక్క రంగుతో పోల్చడము అనంటే వర్షాన్ని కురిపించబోయే మేఘము, ఇక్కడ వరాలు కురిపించబోయే కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణుణ్ణి మనం పట్టుకుందాము అని చెప్పడం. అలాగే కన్నులు ఎలా ఉంటాయి? చెంగణ్. శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు తామరల్లాగా ఉంటాయి, తామరలతో పోలినట్టుగా ఉంటాయి కళ్ళు. కదిర్ మదీయం పోల్ ముగత్తాన్. ఆయన ముఖారవిందము ఎలా ఉంది అంటే, కదిర్ మదీయం పోల్ ముగత్తాన్, పోలి ఉన్నది ఆయన ముఖం. ఎవరితో? సూర్యుడిలా ఉన్నదట, చంద్రుడిలా ఉన్నదట. మామూలుగా ఆయన ముఖారవిందాన్ని పోల్చేటప్పుడు సూర్యుడితో అయినా పోల్చొచ్చు, చంద్రుడితో అయినా పోల్చొచ్చు కదా. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గోదాదేవి సూర్యునిలా కనిపిస్తున్నదట ఆయన ముఖారవిందము, చంద్రునిలా కనిపిస్తున్నది అన్న ప్రయోగాన్ని చేసింది. ఇక్కడ చాలామంది పండితులు ఆలోచించడం మొదలుపెట్టారు. మామూలుగా మనకు వేదంలో కూడా కనిపిస్తుంది, సూర్య చంద్రులు పరమాత్మకు కన్నుల్లాంటి వారు అని చెప్పి వర్ణించింది. పోనీ కళ్ళు అనుకోండి, 2 కళ్ళు ఉంటాయి కాబట్టి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అని చెప్పి పోల్చినా సరే అనుకోవచ్చు. ముఖారవిందము, మొహం ఒకటే కదండి కృష్ణ పరమాత్మకు ఉన్నటువంటిది. మరి ఆ ఒక్క ముఖాన్ని సూర్యునిలా ఉన్నది ముఖము, చంద్రునిలా ఉన్నదని చెప్పి పోల్చడం ఏంటి అని ఆలోచనలో పడ్డారు. కదిర్ అంటే సూర్యుడు తమిళంలో, మదీయం చంద్రుడు, పోలినటువంటి, ముగత్తాన్ ముఖారవిందము అర్థం అనమాట. ఒకసారి మాట్లాడుకున్నాం ఇతిహాసం ఛానల్లో, ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయల వారు రచించిన ఒక పద్యాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను, వివరించాను కూడా. జయ జయ దానవ దారణ కారణ శరంగరథాంగ గదాసిధరా, జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహప్రసరా, జయ జయ తామర సోదర సోదర చారుపదోజ్జిత గంగఝరా, జయ జయ కేశవ కేశి నిషూదన శౌరి శరజ్జల జాక్షహరి. కృష్ణదేవరాయల వారు ఆయన చేసిన ప్రయోగం ఏంటంటే, జయ జయ శ్రీమన్నారాయణునికి జయము, చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహప్రసరా. కృష్ణదేవరాయల వారు ఇలా వర్ణించడానికి కానీ, అంతకుముందు మనుచరిత్రలో అల్లసాని పెద్దనవారు వర్ణించడానికి కానీ
ఇగో గోదాదేవి అందించినటువంటి ఈ పాశురంలో చేసినటువంటి ప్రయోగమే వాళ్లకు ఒక ఇన్స్పిరేషనా అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గోదాదేవి వీళ్ళందరికీ ముందున్నటువంటి ఆమె కదా. ఎందుకంటే అంతకుముందు ఇంకెవరూ పోల్చినట్టుగా మనకు కనిపించదు పరమాత్మ ముఖారవిందాన్ని సూర్యునితోనూ చంద్రునితోనూ. కృష్ణదేవరాయల వారు ఏమన్నారంటే, ఎన్నో లక్షలాది మంది చంద్రుళ్ల యొక్క చల్లదనాన్ని, లక్షలాది మంది సూర్యుళ్ల యొక్క తేజస్సును కలబోస్తే ఆ కలబోత యొక్క కాంతి ఎలాగైతే బయటికి వస్తూ ఉంటుందో, చల్లదనము సూర్యుని యొక్క తీక్షణత తేజస్సు ఎలా వస్తుందో అలాంటి కాంతి కలిగిన శరీరం కలవాడ శ్రీమన్నారాయణ అని చెప్పి వర్ణించాడు. తిరుప్పావైలోని మొట్టమొదటి పాశురంలో గోదాదేవి చేసిన ప్రయోగాన్నే వీళ్ళందరూ అనుసరించారా అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఏమీ లేదండి, గోదాదేవి ప్రయోగం ఏమిటంటే, పరమాత్మ ఎలా ఉంటాడు? చంద్రునిలా ఉంటాడు. ఎవరి పట్ల చంద్రుడిలా ఉంటాడు? ఆమె చెప్పలా, మనకు పెద్దలు అర్థాన్ని విడమరిచి చెప్పారు. మిత్రులతో చల్లదనం అంటే మిత్రులతో వ్యవహరించేటప్పుడు చంద్రునిలా ప్రశాంతంగా చల్లదనం కలిగే విధంగా ఆ విధంగా వ్యవహరిస్తాడు. శత్రువులతో వ్యవహరించేటప్పుడు అత్యంత తీక్షణమైన వేడి కలిగి ఉన్న సూర్యునిలా వ్యవహరిస్తాడు. అంటే సూర్యచంద్రవదనుడు శ్రీకృష్ణుడు, సూర్యచంద్రవదనుడు శ్రీమన్నారాయణుడు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మనకు పెద్దలు కొంతమంది అండి, వారు రచించిన కొన్ని వ్యాఖ్యానాలలో ప్రతివాది భయంకరం అండంగరాచార్యుల వారు అని వారు అందించారు. ఈ పాశురాలలో ఏమేం ప్రయోగాలున్నాయి దానికి రామానుజాచార్యుల వారి జీవితానికి అన్వయిస్తూ వారు అద్భుతమైన వ్యాఖ్యానం చేసున్నారనమాట. రామానుజాచార్యుల వారు కూడా అలాంటి వారే. ఎలా? కదిరమదీయం పోల్ముగత్తాన్. రామానుజాచార్యుల వారు అవైదిక మార్గములను అవైదిక మతాలను ఖండించేటప్పుడు సూర్యునిలాగా తీక్షణతతో భాసించే విధంగా ఆయన తర్కం ఉంటుంది. అదే భగవద్విషయాన్ని చెప్పేటప్పుడు అంటే పరమాత్మకు సంబంధించిన విషయాలను వివరించేటప్పుడు, దానికి సంబంధించి ఆయన మాట్లాడేటప్పుడు, మోక్షపదం గురించి ఆయన మాట్లాడేటప్పుడు, భక్తి గురించి ఆయన మాట్లాడేటప్పుడు చంద్రునిలాగా ప్రశాంతంగా అలాంటి వాక్కులు ఆ విధంగా ఉంటుంది. రామానుజాచార్యుని ఆలోచన విధానంలో ఆ కత్తికి రెండు వైపులా పదునే అన్నట్టుగా అందించారు. అంతకుముందండి జైన మతము అలాగే మరికొన్ని ఉన్నాయి. అవైదిక మార్గములు అవైదిక మతములు చాలా పెరుగుతూ ఉండేవి. మన దక్షిణ భారతదేశంలో కూడా జైన మతము చాలా విస్తరించింది. ఒకానొక సమయంలో కొంతమంది రాజులు దాన్ని అనుసరిస్తూ ఉండేవాళ్ళు. రాజులు అనుసరించే వరకు ఏమవుతుందంటే అవైదిక మార్గాలను ప్రజలు కూడా బలవంతంగా అనుసరించాల్సిన పరిస్థితి వస్తుంది. పోనీ వైదిక మార్గంలో ఉన్నదాన్నే దేన్నో ఒకదాన్ని రాజు అనుసరించాడనుకోండి, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ అవైదిక మార్గాలను అనుసరించినటువంటి రాజులు కూడా చాలామంది ఉన్నారు. బౌద్ధం అండి, బౌద్ధం అవైదికం. బౌద్ధాన్ని అనుసరించినటువంటి రాజుల వల్ల ఏం జరిగిందో మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు ఆచార్యులు రావడము, తర్క వితర్కములు ఖండించడము, మళ్ళీ వైదిక మార్గాన్ని తిరిగి పునరుద్ధరింపచేయడానికి ఎందరెందరో అవతరించడం. రామానుజాచార్యుల వారైతే జైనులతో మేల్కోటే ఆ ప్రాంతంలో చాలా పెద్ద వాగ్వివాదాలు చర్చలు అవన్నీ జరిగాయన్నమాట. 10,000 మందితో ఆయన వాదించారు. ఒక తెర కట్టించి అవతల వైపు రామానుజాచార్యుల వారు కూర్చొని, తెర అవతల జైనులు దాదాపు 10,000 మంది దాకా ఉన్నారు అని చెప్పి మనకు సాంప్రదాయంలో చరిత్ర చెప్తోంది. వారందరితో రామానుజాచార్యుల వారు వాదించారు. మరి అలా వాదన లోపలికి దిగినప్పుడు మెమ్మే బెబ్బే కాదు కదండి, ఉంటే ఎట్లా? తర్కము ఒక్కొక్క వాక్యాన్ని ఖండించే విధంగా, అవైదిక మార్గములను ఖండించే విధంగా, వేద మార్గాన్ని పునరుద్ధరించే విధంగా అత్యంత తీక్షణతతో కూడిన తర్కాన్ని రామానుజాచార్యుల వారు ప్రయోగించారు. అలా మళ్ళీ క్రమక్రమంగా మళ్ళా ఎక్కడెక్కడైతే అవైదిక మార్గాలు పెచ్చు పెరిగిపోతూ ఉన్నాయో వాటన్నింటినీ కాస్త తగ్గించి మళ్ళీ వైదిక మార్గాన్ని తిరిగి పునరుద్ధరింపచేయడానికి అన్నమాట. అక్కడ మరి సూర్యునిలాగానే భాషించారు. శ్రీరంగం దేవాలయంలో కనుక మనం చూస్తే, అంతెందుకు తిరుమలలో ఎన్నెన్నో వేడుకలు అవన్నీ మనం గమనించవచ్చు. అందరూ కోలాటలు ఆడుతూ ఉంటారు, ఆటలు ఆడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సమయాలలో ఆనంద వేడుకలు, పాటలు ఏంటేంటో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓ పక్క తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్ప కైంకర్యము ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాని వెనక రామానుజాచార్యుల వారి ఆలోచన విధానము, దిశా నిర్దేశము, ఆ స్ఫూర్తి ఎంతో దాగి ఉంది. అక్కడ వారు చంద్రునిలాగా చల్లదనాన్ని ప్రసరింపజేసే విధంగా వారి ఆలోచన విధానము, మాటలు, ప్రవర్తన అవన్నీ ఉండేవి.
కదిర్మదీయం పోల్ముగత్తాన్ అని ఆ శ్రీకృష్ణ పరమాత్మను వర్ణించింది గోదాదేవి. ఆ తర్వాత నారాయణనే నమక్కే పరై తరువాన్. నిజానికి ఇక్కడ పరై అనే పదానికి చాలా అర్థాలున్నాయి. మరికొన్నిసార్లు కూడా ఈ పరై అనే పదం వస్తుంది పాశురాలు మనం అనుసంధానం చేసుకునేటప్పుడు. పరై అనేది ఒక వాయిద్యం ఉంది, ఒక చిన్న వాయిద్యం, ఒక ఢక్కా లాంటిది అనుకోండి. వ్రతాలో ఏమన్నా చేసుకునేటప్పుడు వాయించే వాయిద్యం లాంటిది. ఇక్కడ పరై అంటే పరమార్థము, ఫలితము అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. పదండి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళదాం, మంచి కాలం వచ్చింది, మార్గశీర్ష మాసం వచ్చింది, పదండి ఆయన నిద్ర లేపుదాం, ఆయన మనకు కావాల్సిన వస్తువులు, వ్రతానికి కావాల్సిన వస్తువులు ఇస్తానన్నాడు కదా అని ఆ కోణంలో, భౌతికపరమైన కోణంలో చూస్తే ఒక వస్తువు, ఒక ఢక్కా అలాంటిది ఇస్తాడు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన దగ్గరికి మనం వెళితే కావాల్సిన ఫలితాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. పరై అనే పదానికి అర్థాలు అన్నమాట. అలాగే నారాయణనే, నిజానికండి నారాయణ అనేది ఒక ప్రత్యేకమైన శబ్దం. అష్టాక్షరీ మంత్రంలో నారాయణ ఆ శబ్దాన్ని మనం చూడొచ్చు. నారములు అనంటే కదలనివి, కదిలేవి అన్నింటికీ ఆయన అంటే వాటికి ఆధారభూతమైన వాడు అని చెప్పి అర్థం అని మనకు పెద్దలు వ్యాఖ్యానాలు చేసిన వారు ఉన్నారు. శ్రీమన్నారాయణుడు అన్నింటా ఉంటాడు, లోపల ఉంటాడు, వాటికి బయట ఉంటాడు. మనకు చిన్నజీర స్వామివారు ఒకసారి చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు. ఎప్పుడైనా సరే మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నారాయణ ఇక్కడ కృష్ణ అని చెప్పి అనలేదు. ఎందుకని? మనం మొట్టమొదటి రోజు ధనుర్మాసం ప్రారంభం అవడం కంటే ముందు పెట్టుకున్న వీడియోస్లో నేను చెప్పాను, గోపికలను కృష్ణుడు వాళ్ళని చూడకుండా, గోపికలు కృష్ణుడు చూడకుండా గోపికలను కట్టడి చేశారు తల్లిదండ్రులు, ఇళ్లలో ఉంచారు. అంతే కదా. ఇప్పుడు ఏమిటి, పెద్దలే వచ్చి కృష్ణుడు వ్రతం చేయిస్తానన్నాడు అని చెప్పి చెప్పారు. ఇప్పుడు వీళ్ళకి ఆనందం. ఇక ఆనందంతో ఆడుకుంటూ పాడుకుంటూ పద కృష్ణుడు వ్రతం చేయిస్తానన్నాడు అని చెప్పి పరిగెత్తారనుకోండి. ఈ అత్యుత్సాహము ఇవన్నీ చూస్తే వాళ్ళ పెద్దలు ఎక్కడ కట్టడి చేస్తారో అన్న భయం. ఆ భయంతో కృష్ణ అనే పదం వాడకుండా నారాయణ అనే పదం తీసుకొచ్చారు అనేది కూడా మనకు పెద్దలు ఎందరో అనుగ్రహించున్నారు వ్యాఖ్యానాలలో. నారాయణ అనే పదము మోక్ష పదాన్ని సూచిస్తుంది, మోక్ష మార్గానికి అది తీసుకెళ్తుంది అని చెప్పడం కోసం కూడా మొట్టమొదటి పాశురంలో నారాయణ అనే పదాన్ని గోదాదేవి ఉపయోగించింది. నారాయణ మంత్రోపదేశం చేసింది. నారాయణ మంత్రోపదేశంతో మనల్ని ఈ వ్రతానికి సిద్ధం చేస్తున్నది గోదాదేవి. ముందు కాలాన్ని శ్లాఘిస్తూ ఇలా చిట్టచివరగా నారాయణ మంత్రాన్ని మనకు ఉపదేశిస్తూ, ఆయనే నారాయణుడే మనకు మార్గము, ఆయనే మనకు వ్రత ఫలితము, ఆయనే వ్రత ఫలము, ఆయనే మార్గము అన్న అంశాన్ని గోదాదేవి మనకిక్కడ సూచిస్తోంది. పారోర్ పుగళపడిందే లోరెంబావాయ్. నిజానికండి ఈ లోర్ ఎంబావాయ్ అనేది దాదాపు ప్రతి పాశురంలో కూడా మనకు కనిపిస్తుంది. తరువాన్ అంటే అనుగ్రహిస్తాడు, పారోర్ అంటే ప్రజలందరూ, ఆ గోకులంలో ఉండే ప్రజలందరూ ప్రశంసించే విధంగా ఈ వ్రతంలో పాల్గొనడానికి మనందరం సిద్ధంగా ఉన్నాం, పదండి పదండి ఆయన మనకు అనుగ్రహిస్తాడు కృష్ణ పరమాత్మ అని చెప్తూ ఉన్నారు ఈ పాశురంలో. ఒక్కసారి ఈ పాశురంలో ఉన్న అర్థాన్ని కుదించి సంక్షిప్తంగా మనము టకా అర్థం చేసుకుంటే, పదండి పదండి అత్యంత అద్భుతమైన కాలం, మార్గశీర్ష మాసం వచ్చింది, భగవంతుని కళ్యాణ గుణగణాలతో మనం స్నానం చేద్దాము, పదండి ఆ పరమాత్మను తెలుసుకోవాలనే జ్ఞానం మనలో ఉంటే చాలు, ఈ వ్రతం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నట్టే. విస్తారంగా పంటలు పండి విస్తారంగా సంపదలతో సమృద్ధిగా ఉన్న ఈ నంద గోకులంలో మనందరం ఈ వ్రతాన్ని చేయడానికి సిద్ధమైపోదాము. మనకు ఏ భయమూ లేదు. ఎందుకని? సాక్షాత్తు ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మకే కాపలాగా ఉన్నవారెవరు? నందగోపుడు. ఎవరా నందగోపుడు? మన గోకులానికి పెద్ద. ఆయనే రక్షణగా నిలబడి ఉన్నాడు, చేతిలో ఒక శూలాన్ని పట్టుకొని. ఎవరు రాక్షసులు వస్తారా, ఎవరొస్తారా వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను అని శూలం పట్టుకొని కాపలా కాస్తూ ఉన్నాడు నందగోపుడు. అలాంటి నందగోపుని యొక్క కుమారుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు చిన్న సింహపు పిల్లలాగా ఎగిరి గెంతులు వేస్తూ యశోదామాత ఒడిలో పెరుగుతూ ఉంటే విప్పార్చిన కళ్ళతో ఆ యశోదామాత ఆయన లీలలను చూస్తూ ఆశ్చర్యపోతోంది. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి మనం వెళదాం పదండి. నల్లని శరీర ఛాయలాంటివాడు శ్రీకృష్ణ పరమాత్మ. వర్షించడానికి సిద్ధంగా ఉండే కాలమేఘం ఎలాగైతే ఉంటుందో అలా
వరాలని వర్షించడమే కాదు, మోక్షాన్ని మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక పక్క తన స్నేహితులకు చల్లదనాన్నిచ్చే చంద్రుల్లాంటివాడు, మరో పక్క శత్రువులకు భయాన్ని పుట్టించే సూర్య తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. పదండి నారాయణ మంత్రోపదేశం మనం తీసుకొని నారాయణ మంత్రంతో ఈ వ్రతాన్ని మనం ప్రారంభిద్దాము. వ్రతాన్ని ప్రారంభిస్తే మనకు ఫలితాన్ని ఆయనే ఇస్తాడు. ఆ ఫలితం ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మే మనకు ఫలితము. మోక్షాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. ఆయనే మార్గము, ఆయనే లక్ష్యము. ఇదండి మొట్టమొదటి పాశురం యొక్క అర్థము. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. రెండవ పాశురంలో మరికొన్ని అర్థాలను, అంతరార్థాలను రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. జై శ్రీమన్నారాయణ.